విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెల్లడి. కార్టిసల్ థెరపీతో అత్యుత్తమ ఫలితాలను పొందొచ్చు అంటున్న అపోలో వైద్య నిపుణులు. రీస్టోర్డ్ ఉమెన్ కార్యక్రమంలో వివరాలు వెల్లడించిన ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖేనంటూ ప్రకటించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తనను ఎంపీగా గెలిపిస్తే విశాఖను అభివృద్ధి చేసి ఉత్తమ పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిన పాల్. ఇక వివరాల్లోకి వెళ్తే బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కొనియాడారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతిపిత బాటలో పయనించి అంటరాని వారి శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వాన్ని కలిగి ఉండాలనే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీల విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వివరించారు. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నట్టు సినీ నిర్మాత ఉపకార్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత కంచర్ల అచ్యుతరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉగాది విశిష్టత, కళా ప్రతిభ పురస్కారాలను అందజేయనున్నట్టు అచ్యుతరావు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో సేవా సంఘ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు, అధ్యక్షుడు జనార్దన్, బ్రహ్మకుమారిస్, రామేశ్వరి, కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్, సినీ దర్శకులు యాద్ కుమార్, కళాకారులు నాగరాజు, శివజ్యోతి, ధనుంజయ్, ప్రసాద్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అవార్డులు పొందినటువంటి వారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం వారు ప్రతి సంవత్సరం ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు ఈ సంవత్సరం 2024 ప్రజారోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ కొత్త వారిని పాత వారిని కూడా అనేక విధాల అనేక కోణాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళ కళల వృద్ధి కోసం ఎంతో తోడ్పడుతున్నటువంటి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడి గారికి, ఉపాధ్యక్షులకు అందరికీ కూడా మేము ప్రజాపిత బ్రహ్మకుమారి నుంచి విశిష్టమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమం అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి ప్రముఖ సినీ నిర్మాత అలాగే ఉపకార్ ట్రస్ట్ గ్రూప్ ఆఫ్ అధినేత శ్రీ కంచెల అచ్యుతరావు గారికి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి అన్నయ్య బాబు గారికి, పెద్దలందరికీ కూడా అలాగే నాగరాజు పట్నాయక్ గారికి, పెద్దలందరికీ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల 7వ తేదీన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు ఉగాది పురస్కారం అనేది కళాకారులు జరపడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఇచ్చేసి ఈ యొక్క ఆహ్వానం మన్నించి మా అందరికీ కూడా మీ పత్రికా రూపంలో, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ రూపంలో మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారని కోరుకుంటూ అందరూ తప్పనిసరిగా కోరుకుంటూ
సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందిన అన్ని వర్గాల వారు మళ్లీ వైసీపీకే ఓటు వేసి గెలిపించాలని దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రెల్లి వీధిలో ఆయన గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వాస్పల్లి మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలలో ఉద్దండులైన నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ విజయాన్ని అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ప్రతి వార్డులో కూడా 14 వార్డుల్లో కూడా మాకు 14 వార్డులు దక్షిణ నియోజకవర్గం 14 వార్డుల్లో కూడా చక్కనైన ప్రచారం జరుగుతూ ఉందన్నమాట. ప్రతి దగ్గర కూడా ఆశీర్వాదం అందుకుంటా ఉన్నారు మన నాయకులు. సాయంత్రం అయ్యేటప్పటికీ వారు చెప్తున్న మాటలు మాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి. మంచి కిక్ వస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలు బొట్టు పెట్టే కార్యక్రమంలోనేమితే మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణం తీర్చుకుంటామని చెప్పేసి వారందరూ కూడా పలుకుతూ ఉన్నారు. టోటల్గా ఇది ఒక విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాదు, స్టేట్ వైడ్. ఈరోజు కూడా టైమ్స్ నౌ చూసుకోండి, 21, 22 ఎంపీ సీట్లు మా జగన్మోహన్ రెడ్డి గారిది టైమ్స్ నౌ. ఓకే, 2-3 సీట్లు అటు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసినా పొత్తులు కలిసినా సరే నేను అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ కూడా వాళ్ళేమో ఒకటి జనసేన ఇంజిన్ అంట, రెండోదేమో తెలుగుదేశం ఇంజిన్ అంట, మూడోది బీజేపీ ఇంజిన్ అంట. ఇప్పుడు మీవేమో పాతబడిపోయిన స్టీమ్ ఇంజిన్లు, మావి వందే భారత్ ఇంజిన్లు. ఈరోజు మా బొత్స గారు ఒక ఇంజిన్, ఈరోజు లెగసీ కదా బొత్స గారు అనగానే మీకు తెలుసు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర ఉందన్నమాట. బీసీ కాపు అటువంటి మహిళ ఈరోజు ఇక్కడేమో ఎంపీగా నిల్చోవడం. రెండోది ద్రోణరాజు గారు వందే భారత్ ఇంజిన్, అతను వాళ్ళ నాన్నగారు, తాతగారు, నాన్నగారు ఇప్పుడు శ్రీవాసు. మూడవది వాస్పల్లి ఇంజిన్, మత్స్యకారుల ఇంజిన్. సో వందే భారత్ మరి 3 ఇంజిన్లు 3 వందే భారత్ ఇంజిన్లు కలిసే. మరి మీకు తెలుసు ఏదైనా ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా స్పీడే, ఎవ్రీ డే ఇట్ కౌంట్స్. ఎంత మనం స్పీడ్గా ఉన్నామా అనేదే కావాలంతేనే. ఆ స్పీడ్ క్రియేట్ చేస్తాం. ఈరోజు చూడండి దక్షిణ నియోజకవర్గం మీరు ఎక్కడికి వెళ్ళండి, వార్డులోనేమో నేను ఇక్కడ ఉన్నా సరే అక్కడ ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే 36 వార్డుల ప్రచారం జరుగుతూ ఉంది. ఓకే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అన్నమాట. తర్వాత ఈ వార్డులో ప్రత్యేకత ఏంటంటే రెల్లి కులస్తులు ముఖ్యంగా, అలాగే మత్స్యకారులు, జాలర్లు, వాడబల్జీలు, ఎస్సీలు. రెల్లి కులస్తులు ఎక్కువగా ఉండేది విశాఖపట్నంలోని ఈ ప్రాంతమే. మరి ఈ ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఎక్కడ అతను ఈ ప్రాంతంలో ఒక నాయకుడిని వడ్డాది మధుసూదన్ చెప్పి తీసి రెల్లి కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మరి రెల్లి కులాస్ అందరూ కూడా రుణం తీర్చుకోవాలా లేదా చెప్పండి నాకు ఒకసారి. భారత ఉప ప్రధానమంత్రి దివంగత నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా 30 సంవత్సరాల పాటు మంత్రిగా సేవలందించిన ఘనత దక్కిన అసలు సిస్లైన దేశ నాయకులని విశాఖ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. రామ్నగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రావు జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ గండిబాబ్జీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ విద్యావేత్తలు రాజకీయాలలో నూతన వరవడిని సృష్టిస్తారని బాబు జగజ్జీవన్ రావు నిరూపించారని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి బాబు జగజ్జీవన్ రావు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రను పోషించారని గుర్తు చేశారు. ఆ మహనీయుల సేవలను నేటి యువతరానికి చేరవేయాలని, వారి అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బాబు జగజ్జీవన్ రామ్. ఆనాడు అందరూ కూడా లాయర్లై చదువుకొని దేశ స్వాతంత్రంలో పాల్గొని స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలో మనమే తెలుసుకోవాలని చెప్పి ఒక రాజ్యాంగం తయారు చేసినప్పుడు ఇతను కూడా ఒక ముఖ్య భూమిక పోషించారు. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఎన్నో శాఖలు నిర్వహించారు, ఉపప్రధాని కూడా చేశారు. సో ఆ రోజు రాజకీయాలు చేసిన పద్ధతి వేరు, ఈ రోజు మనం రాజకీయాలు చేసే పద్ధతులు వేరు. చాలా మంది చెప్తా ఉంటారు ఈ రోజు ఇండియా ఎలా ఉందంటే కేవలం అటువంటి మహానుభావులు నెహ్రూతో కలిసి ఆ రోజు ఎన్నో ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్స్, ఉన్నతమైన నీటిపారుదల ప్రాజెక్టులు, ఉన్నతమైన ఇవన్నీ కూడా చేయబట్టే ఇవాళ మనకు అన్నీ కూడా కొంతవరకైనా ఈ ఆహారం ఇవన్నీ జరుగుతున్నాయి తప్పితే తర్వాత చాలా మంది చెప్పొచ్చు మేము వచ్చాము అది చేసి ఇది చేసామని. ఫౌండేషన్ అనేది ఇంటికి ఎంత ముఖ్యమో దేశానికైనా పరిపాలనలో ఫౌండేషన్ ముఖ్యం. అందువల్ల మరొకసారి ఇటువంటి మహానుభావులు అందించిన సేవలు మనం కొనియాడుతూ రేపు రాబోయే రోజుల్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా కలకాలం ప్రజల మధ్యలో ఉంటాం. అది తెలుసుకునే రాజకీయాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఆయన స్కూల్లో ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన స్పీచ్తో ఇంప్రెస్ అయ్యి మదన్ మోహన్ మాల్వియా గారు ఆయన్ని బనారస్ హిందూ యూనివర్సిటీకి ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆయన మెట్రికులేషన్ చదివి ఆయన బాగా చదివిన తర్వాత దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాల్కటాకి వెళ్ళి అక్కడ బీఎస్సీ కూడా చదవడం జరిగింది. ఇది ఎందుకు ప్రధానంగా చెప్తున్నట్టు నేను కూడా ఒక విద్యావేత్త కాబట్టి బాగా చదువుకుంటే ప్రతి సెక్షన్ నుంచి ఒకరు మంచి ఆలోచన ఎదిగితే వాళ్ళు ఎలాంటి నాయకత్వం ప్రొవైడ్ చేయగలుగుతారు, ఎట్లాంటి మార్పు సమాజంలో తీసుకుని రావచ్చు అనేది ఇది ఒక గొప్ప ఉదాహరణ. బాబు జగజ్జీవన్ రామ్ గారు 50 సంవత్సరాల కోసం కంటిన్యూస్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. మన ఇండియాలో అదే లాంగెస్ట్ రికార్డ్ అంట. 30 సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నారు. అండ్ అన్టచబిలిటీ పోరాడంలో టాప్ 2, టాప్ 3 స్థానాల్లో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు దాంట్లో. క్యాన్సర్ వ్యాధిని అతి సమర్థవంతంగా పారద్రోలడానికి అందుబాటులోకి వచ్చిన కార్టీసెల్ థెరపీ వైద్యం ఆరిలో అపోలో హాస్పిటల్లో ఓ మహిళకు ఈ చికిత్సను అందించి విజయం సాధించింది. ఈ సందర్భంగా హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్యాన్సర్ వ్యాధి నిపుణులు వివరాలను వెల్లడించారు. అరుదైన లింఫోమా క్యాన్సర్తో బాధపడుతున్న విజయనగరం జిల్లాకు చెందిన లలిత కుమారికి ఈ ఆధునిక వైద్యం అందించి అపోలో వైద్యులు ప్రాణాలు కాపాడారని తెలిపారు. ఈ తరహా వ్యాధికి ఈ చికిత్స అందించి క్యాన్సర్ నుంచి బయటపడిన మహిళ మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మొదటి మహిళ కావడం విశేషమన్నారు. ఈ కొత్త కార్టీసెల్ థెరపీ గురించి వైద్యులు వివరించారు. మానవ శరీరంలో ఉన్న టీ సెల్స్ ను సేకరించి ప్రయోగశాలలో మెడికల్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో క్యాన్సర్ ను పారద్రోలే విధంగా ఈ కణాలలో కొత్త మార్పులను తెచ్చి శరీరంలో ఈ కణాలను మరలా ప్రవేశింపచేస్తామని తెలిపారు. ఈ నూతన టీ సెల్ ఉపరితలంపై ప్రోటీన్ అనగా కార్ జత చేయడం జరుగుతుందన్నారు. అంటే అంత హ్యాపీనెస్ అయితే నేను ఉన్నాను. అది ఒకసారి మరి ఏం అనుకోకండి. నా పేరు లలిత కుమారి. నేను వర్కింగ్ యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ భారతపురం. 46 years ఓల్డ్. నాకు మా హస్బెండ్ కూడా బొబ్బిల్లో టీచర్గానే చేస్తున్నారు. తను నాకు ట్విన్స్ 2 అమ్మాయిలు అనమాట. వాళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళ క్యాంపస్లో ఉన్నారు. ఈ సక్సెస్ మీట్కి రాలేకపోయినందుకు వాళ్ళు చాలా బాధపడినా కూడా ఇటువంటి హ్యాపీనెస్ సార్ లాంటి దేవుళ్ళకి మీ అందరి మధ్య జరుపుకోవడం ఒక విధంగా హ్యాపీగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు నా ట్రీట్మెంట్ పరంగా చెప్తే ఈ బిఎంటీ తర్వాత రిలాక్సేషన్ అయిన తర్వాత నేను చాలా అసలు నాకు ఇంకా లైఫ్ లేదు అని నాకంటే నేను నా పిల్లల గురించి అంటే యాజ్ ఏ మదర్ అనేది ఎప్పుడు కూడా ఆ పిల్లలు అందరూ ఆడపిల్లలు అనగానే చాలా నేను ఏం చెయ్యాలో తెలియలేదు. అయితే డాక్టర్ గారు అన్నారు, అమ్మాయి అదే ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడే ఇది అవుతుంది ఆ కార్టిసెల్ అనే థెరపీ అనేదైతే ఉన్నది అని చెప్పగానే నాకు ఒక చిన్న ఏదో అంటే ఒక హోప్ అనేది నాకు కనిపించింది. సారు మొత్తం అంటే నేను మా హస్బెండ్ పిల్లలు కూడా ఉంటుండగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కార్టిసెల్ గురించి అడ్వాన్స్డ్ అని. అయితే దీనికన్నా ముందు నాకు ఇలా మళ్ళీ రిలాప్స్ వచ్చిందనగానే కొంతమంది అంటే మన ఫ్రెండ్స్ అవన్నీ వాళ్ళు ఎవరంటే ఇంకా ఆల్రెడీ అదే హాస్పిటల్ అదే డాక్టర్స్ దగ్గర నువ్వు బిఎంటీ వరకు ఏమైనా కూడా నీకు రిలాక్సేషన్ వచ్చింది కనుక ఎందుకు
ఇక్కడే ఉండడం, అబ్రాడ్లోనే ట్రీట్మెంట్ ఉన్నది అని మేము తెలుసుకున్నాం. లేదు కనీసం ముంబై అంటారు అన్నట్టు వాళ్ళైతే చూజ్ చేశారు. కానీ నాకు డాక్టర్ గారి మీద చాలా నమ్మకం. అసలు బిఎంటీ టైంలో ఎంత కేరింగో ఎంత బాగా చూసుకున్నారో అనేది నాకు చాలా అతని మీద నమ్మకం ఇంకొంచెం ఎక్కువగా పెరిగింది నాకు. ఈ కార్టీ సెల్ థెరపీ అనేది ఒక కొత్త రకమైన సెల్యులార్ థెరపీ. ఇందులో రోగి తాలూకు టీ సెల్స్ని సెపరేట్ చేసి అవి జెనెటికల్గా మాడిఫై చేసి మళ్ళీ రోగిలోకి ఎక్కించి క్యాన్సర్కి అగెన్స్ట్గా పనిచేసేలాగా ప్రేరేపిస్తాము. ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ని రిలాప్స్ అయిన లుకీమియా అండ్ లింఫోమా బ్లడ్ సంబంధించిన క్యాన్సర్స్ సాధారణ ట్రీట్మెంట్లకి ఇంకా పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు వాడతాం. అండ్ నార్మల్గా అయితే ఈ దశలో ట్రీట్మెంట్ ఏ రకమైన ప్రక్రియ అయినా అండ్ మా పర్టికులర్ పేషెంట్లో కూడా ఈ ట్రీట్మెంట్ విధానం వల్ల కంప్లీట్గా డిసీజ్ని కంట్రోల్ చేయడం వల్ల ఈ సక్సెస్ఫుల్ ప్రెస్ మీట్ని మేము ఆర్గనైజ్ చేసాం. ఇప్పుడు వచ్చిన పేషెంట్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతుంది? ఇప్పుడు వచ్చిన పేషెంట్కి 2 సంవత్సరాల క్రితం లింఫోమా డిఫ్యూజ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా ఈ స్టేజ్ 4 జబ్బు మళ్ళీ రిలాప్స్ అయింది. సో ఈ పేషెంట్కి ఈ ఒక్క ట్రీట్మెంట్ మాత్రమే ప్రత్యామ్నాయంగా, కార్టీ సెల్ థెరపీ మాత్రమే ఒక ప్రత్యామ్నాయంగా మిగిలింది. రానున్న రోజుల్లో ఈ రకమైన ట్రీట్మెంట్ ఇంకా మిగతా రకమైన బ్లడ్ క్యాన్సర్స్ వీటిల్లో కూడా దీని తాలూకు రోల్ వస్తుంది. ఇంకా బ్లడ్ క్యాన్సర్సే కాకుండా మిగతా ఆర్గన్స్లో వచ్చే క్యాన్సర్స్లో కూడా సెల్యులార్ థెరపీ రానున్న రోజుల్లో నెక్స్ట్ 3 నుంచి 5 సంవత్సరాల్లో ఇదే మేజర్ ట్రీట్మెంట్ కింద ఆవిర్భవించబోతుంది. ఫ్యూచర్లో ఈ రకమైన ట్రీట్మెంట్ తాలూకు యూటిలిటీ యూజ్ పెరుగుతున్న కొద్దీ మిగతా ఇలాంటి ఆరోగ్యశ్రీలో వీటిలో కూడా వస్తుందని ఆశిస్తున్నాం. లింఫోమా ట్రీట్మెంట్ వ్యాధికి మెయిన్గా సిమ్టమ్స్ లింఫ్ నోడ్స్ పెరగడం, మెడలో కానీ చెంకలో కానీ కడుపులో కానీ పెరగడం, దానివల్ల రకరకాల నొప్పులు రావడం కానీ, ఫీవర్స్ రావడం కానీ, ఆకలి తగ్గడం, వెయిట్ తగ్గడం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కని సాధించేందుకు జై భారత్ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందని పెందుర్తి జై భారత్ పార్టీ అభ్యర్థులు శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విభజన హామీల సాధనకు తమ ధ్యేయమని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వంగా కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాణ్యమైన రోడ్ల నిర్మాణం, రోడ్డు భద్రతా చట్టాల అమలు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు తదితర హామీలతో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఓటర్కు లబ్ధి చేకూరే విధంగా తమ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు. రాజకీయాల్లో సమూల మార్పులకు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ టార్చ్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. నాకు తెలుసు ఎప్పటి నుంచి అయితే 2019 ఎలక్షన్స్ నుంచి. సో మా పార్టీ మెయిన్ ఉద్దేశం ఆయన వచ్చింది కూడా ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ హక్కు. అది చాలా పార్టీలు ఏమన్నారంటే అది ముగిసిన అధ్యాయం అంటున్నారు. బట్ మేము అది ముగిసిన అధ్యాయం కాదని చెప్పి ఆయన, ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఐపీఎస్, ఆయనకి ఇంకా బాగా తెలుసు మాకంటే కూడా. సో ఎన్కే సింగ్ అని చెప్పి ఒక అతను ఉన్నారు, మన ఎక్స్ ఇండియన్ పర్సన్, నేను చెప్తాను. అతను చెప్పింది ఏంటంటే ఇది ముగిసిన అధ్యాయం కాదు మనకి ప్రత్యేక హోదా. సో అది మన మెయిన్ మోటో. అది కూడా కాకుండా విభజన హామీని సాధించలేదు ఇంతవరకు ఎవరు కూడా. ఏంటంటే ప్యాకేజ్ తెస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఇంతవరకు మనకి ఒరిగింది 10 ఏళ్ళు అయిపోయి హైదరాబాద్ క్యాపిటల్ అన్నారు, అది జరగలేదు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంగా తీసుకుంటే మాకు రోడ్లు అద్దానం ఇంతవరకు చేసింది. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి వేశారు తప్ప అంత 4.5 ఏళ్ళుగా మా వెహికల్స్ పాడైపోతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్లో ఇప్పటికీ 5-6 మంది చనిపోయారు కూడా. అది ఇంకోటి ఏంటంటే మాకు వాటర్ బాగుంది, అక్కడ సున్నంతో కలిపిన వాటర్ వస్తుంది అనమాట. మీకు ఇంతకుముందు జరిగింది అక్కడ గ్యాస్ లీకేజ్, చాలా మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. వైద్యం లేదు, విద్య లేదు. మేము వచ్చామంటే మేము రియల్ టైం ఎక్స్పీరియన్స్ కల్పిస్తాం. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి, ఒక మెకానికల్ ఇంజనీర్కి, ఒక కంప్యూటర్ ఇంజనీర్కి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్ఎన్టీ సంస్థ కానీ మెట్రో వేసింది అనుకుందాం. ఇక్కడ వాళ్ళకి మేమేం చెప్తామంటే మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, మా దగ్గర రకరకాల ఇంజనీర్స్ ఉన్నారు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సిఈసి, వీళ్ళందరూ మీరు తీసుకోండి, వర్క్షాప్ క్రియేట్ చేయండి, వాళ్ళని రియల్ టైం పెట్టండి. అక్కడ అట్లా మీరు పెడితే వాళ్ళకి రియల్ ఇంటర్న్షిప్ వస్తుంది. మీరు వాళ్ళు బాగా పనిచేస్తే మీరు దాంట్లో తీసుకోండి, వేరే తీసుకెళ్ళండి, డిఫరెంట్ స్టేట్స్ ప్రమోషన్. వాళ్ళకి ఈ రకంగా వాళ్ళ యువతకి ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, వాళ్ళు వేరే కంట్రీ వెళ్ళినా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ మేము యాజ్ ఎ గవర్నమెంట్ మేము క్రియేట్ చేస్తాం వాళ్ళకి ఇనిషియల్ది. సో ప్రజలు పెందుర్తి నియోజకవర్గం కాకుండా అందరికీ చెప్తుంది, ముఖ్యంగా పెందుర్తి. మిస్ అండ్ మిస్సెస్ ఇండియా ఐకాన్ దివా 2024 సీజన్ 4 కార్యక్రమాన్ని కేజీఎం డ్రీమ్స్ విశ్వభారత్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో
క్యాన్సర్ నో ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఓ హోటల్లో ఆవిష్కరించారు. యువతులు మహిళలతో ఫ్యాషన్ షో కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నో ప్లాస్టిక్ పై అవగాహన కల్పించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 15న ఫ్యాషన్ షోకు సంబంధించి ఆడిషన్స్ ను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఆడిషన్ 1 విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఆడిషన్ 2 విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఆడిషన్ 3ని తిరుపతికి సంబంధించిన ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు. ఫైనల్ సెలక్షన్స్ ఈ నెల 27న అంబికా సీగ్రీన్స్ హోటల్లో నిర్వహిస్తామని తెలియజేశారు. నాకు ఫ్యాషన్ షోలో ఉన్న థీమే తెలియదు, బట్ వాళ్ళన్న థీమ్ ఏంటంటే సర్వీస్ ఫర్ ఇండియా. Team for collaborating and coming together for carrying forward or giving a message of to the whole public regarding this cancer and also plastic burden. ఇవాళ ఏంటంటే ముందుగా క్యాన్సర్ అంటే ఏంటి మన ముందు ఇక్కడ రావడానికి ఐ థింక్ 10 years బ్యాక్ ఎవరు క్యాన్సర్ గురించి అంత మాట్లాడేవాళ్ళు కాదు. బట్ నౌ everybody is talking about cancer. And ఏ టీవీ ఛానల్లో చూసినా some point of time we are talking about cancer. But none of them take it seriously. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి? Why are we talking about cancer? క్యాన్సర్ అనేది if you look at the numbers, ప్రపంచవ్యాప్తంగా cancer has become the most or one of the leading causes of mortality. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో చూస్తే క్యాన్సర్ is one of the main causes. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ద్వారా చనిపోవడాలు చాలా ఎక్కువగా అయిపోయాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అండ్ ఆల్సో సరిగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందకపోవడం అండ్ వాళ్ళకి అవేర్నెస్ తెలియకపోవడం వల్ల క్యాన్సర్ దేనివల్ల వస్తుంది, దాన్ని త్వరగా ఎలా గుర్తుపట్టడం, క్యాన్సర్ రాకుండా ఎలా నివారించుకోవచ్చు, ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో మా దగ్గరికి వస్తున్నారు. దాని ద్వారా మేము అడ్వాన్స్ స్టేజ్లో రావడం వల్ల మనకు సరైన ట్రీట్మెంట్ పొందక చాలామంది క్యాన్సర్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని ఆపడం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ సో ఇట్స్ నాట్ రీచింగ్ టు ద మాసెస్. సో ఈ విషయాన్ని అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎలా చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి చాలా విషయాలు వచ్చాయి అండ్ ట్రీట్మెంట్ కోసం కూడా చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది. ఈ విషయాలన్నిటినీ కామన్ పబ్లిక్కి, కామన్ మీడియా అంటే కామన్ మ్యాన్కి చేరాలి అనే ఉద్దేశంతో నోబుల్ కాజ్తో చాలామంది, రమేష్ గారు, దే హ్యావ్ వెరీ నోబుల్ విషన్, వీళ్ళందరూ ఏకమై వాళ్ళ వరకు వీ హ్యావ్ టు సెండ్ ద మెసేజ్, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద మెసేజ్ రీచెస్ ద లోకల్ పీపుల్, అంటే కామన్ పీపుల్కి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సదుద్దేశంతో ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ వేరియస్ వేస్, అంటే చాలా విధాలుగా మనము ఈ మెసేజ్ని కామన్ పీపుల్కి ఇవ్వచ్చు. బట్ ఫ్యాషన్ షో ద్వారా ఇలాగా ఒక మెసేజ్ని కన్విన్స్ ఇంప్రెసివ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ నోబుల్ యాజ్ వెల్. అంటే ఫ్యాషన్ షో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అండ్ ఫ్యాషన్ షో చాలామంది చూస్తారు అండ్ దే అప్రిషియేట్ ఇట్. అండ్ అదే షోలో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ అబౌట్ క్యాన్సర్ అండ్ ఆల్సో అబౌట్ ప్లాస్టిక్స్, I would say that this is very, very, I'd say noble cause and it's very wonderful way of conveying this message to the people. అనే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాన్సర్ ప్రతి ఒక్క ఇంట్లో క్యాన్సర్ అనేసరికి భయపడిపోతాం, బాధపడిపోతాం. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా పెద్దది అది. ఆ జబ్బు వస్తే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలరు, మన కోసం ద బెస్ట్ ఇవ్వగలరు. బట్ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెంటల్లీ ఒక స్టెబిలిటీ లేక మనం ఇబ్బంది పడిపోయి వీక్ అయిపోతాం. ఇలాంటి కండిషన్స్లో ముంబైలో ఒక షో చేసి క్యాన్సర్ పేషెంట్ని ఆ షోలో ఒక వాక్ చేసి ఆ వాక్ ద్వారా ఇండియాకు ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళిద్దరిని. వీళ్ళిద్దరిని ఒక క్లాప్స్ కొట్టి మన కరతాళ ధ్వనులతో మనం సత్కరించాలి. ఫైనల్ రౌండ్లో ఆమె అంతవరకు బిగ్ పెట్టుకొని తను ఒక షో చేసేది. బట్ ఫైనల్గా రియాన్స్ జీ తనకి చెప్పింది ఏంటంటే మీరుగా వాక్ చేయండి, మీ ఒరిజినాలిటీతో వాక్ చేయండి. దెన్ ఆమె వాక్ చేస్తూ
విగ్ని తీసేసి ఆ రౌండ్ విన్నర్ అయ్యింది ఆమె. నౌ షీఈస్ గుడ్. అండ్ అనదర్ ఉమెన్ లాస్ట్ 15 days బ్యాక్ క్యాన్సర్తో చనిపోయింది. బట్ షీఈజ్ ఆల్సో గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళని చూసి, వాళ్ళ వాక్ చూసి, వాళ్ళ అందాన్ని చూసి, అందం మీన్స్ మనసు, సో అభినవాన్ని చూసి ఎంతో మంది నవ్వుకున్నారు, ఆనందపడ్డారు. ఆ మూమెంట్ బాధలు మర్చిపోయారు. వాళ్ళు చెడిపోయే ముందు కూడా అలాంటి మూమెంట్ ని వాళ్ళు ఇవ్వగలిగారు ఇంకొక ఇండియన్కి. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులు. మనకి కుల మతాలకి అతీతంగా మనం ఉండాలి ఎప్పుడు. మనల్ని మన ఎన్విరాన్మెంట్, ఈ నేచర్ మనకి ఏమైతే ఇచ్చిందో నేచర్ని మనం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మన లైఫ్ స్పాన్ 1 to 100 years, బట్ మనం ఎవరు 100 years బ్రతకలేకపోతున్నాం బికాస్ ఆఫ్ పొల్యూషన్. అలాంటి పొల్యూటెడ్ లైఫ్లో కొన్ని రోజులైనా ఒక మూమెంట్ చేయించి ఆ మూమెంట్తో ఒక చీర్, ఒక హ్యాపీనెస్ రావాలనే ప్రయత్నం చేస్తున్న కేజీఎం గ్రూప్స్. అణగారిన తరగతులకు రాజకీయ అధికారాన్ని అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. భారత ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన బాబు జగజ్జీవన్ రావు రాజ్యాంగ సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే లబ్ధి చేకూరేలా రాజకీయాలు చేశారని, అందుకు భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలను కూడా రాజకీయ క్షేత్రంలో అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. చదువుకోపోయినా, దళితుడైనా, ఎస్సీ అయినా, ముస్లిం అయినా, మైనారిటీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, లేకపోతే రోడ్డు క్లీనింగ్ చేసే ఒక కార్మికుడైనా, భవన నిర్మాణ కార్మికుడైనా, గిరిజనుడైనా, హరిజనుడైనా రాజ్యాంగం 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా చట్టసభలకి పోటీ చేసే హక్కు మన భారతదేశ రాజ్యాంగం కల్పించింది. దాన్ని ప్రశ్నించడానికి ఎవడు చంద్రబాబు నాయుడు ఎవరు అంటే, నీ కులపోళ్ళు ధనికులు మాత్రమే, అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాల్లో పోటీ చేయాలా? అగ్రవర్ణాలు మాత్రమే శాసనసభకు వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్కి వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్లో కూర్చోవాలా? వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారానికి రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? ఎంత అహంకారం! ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి, దళితులకి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీ గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో రాజధానిగా ప్రకటిస్తున్నానన్నారు. తాను విశాఖ వాసినని గుర్తు చేశారు. వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారన్నారు. ఋషికొండలో కొండను మాయం చేశారంటూ ఎద్దేవా చేశారు. తాను విశాఖ ఎంపీగా గెలిస్తే విశాఖను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఉత్తమ పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తామంటూ పేర్కొన్నారు. విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చారంటూ విరుచుకుపడ్డారు. డ్రగ్స్ సరఫరా చేసింది మీరంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయంటూ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే గెలుపు మనదే గనుక. దానికి ప్రధాన కారణాలు 7. 1, నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుకొని 100 కోట్లు విలువైన చారిటీలు 81 నుంచి ఈరోజు వరకు చేస్తున్నందుకు. 2, మన రాయలసీమ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారేంటి, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారేంటి, రాజశేఖర రెడ్డి గారేంటి, అనేక మంది ముఖ్యమంత్రులు మన విశాఖపట్నాన్ని, మన ఉత్తరాంధ్రని సంపూర్ణంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, పట్టించుకోలేదు, మాటలు తప్ప. దానికి ఋషికొండలో కొండ లేకుండా చేశారు. స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది. 33,000 ఎకరాలు. మన స్టీల్ ప్లాంట్ మిత్రులు నిన్న కాక మొన్న కోర్టు 6లో నా ఆర్గ్యుమెంట్స్ విన్నారు. కోర్టు 6 డైరెక్షన్సే ఇచ్చేసింది. పాలుగారు ఇస్తున్న 8,000 కోట్లు ఎందుకు మీరు తీసుకోవట్లేదు?
ఎందుకు స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్నారు? సీఎం ఉత్తరానికే దిక్కు లేదు. చదవండి అన్ని పేపర్లో. కనీసం సీఎం ఉత్తరం రాస్తే తిరిగి మోదీ ఉత్తరం రాయలే గవర్నమెంటు. ఇవన్నీ నేను ఆర్గ్యూ చేశాను. గంట ఆర్గ్యూ చేయడం చూశారు. మార్చి 14ని 2 గంటలు, ఆర్డర్కి 2 గంటలు పట్టింది. కోర్టు 17లో జస్టిస్ నరేంద్ర గారు, విజయ్ గారు మళ్ళా జడ్జిలు మార్చుతున్నారు. ఎందుకంటే 4 కేసులు వేసినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఒక్కరి కేసు మీద కనీసం ఈ రోజుకి రిప్లై కూడా లేదు, స్టే కూడా లేదు, రెస్పాన్స్ లేదు. ఆ విషయం భాస్కర్ ఉన్నావా? భాస్కర్ వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెల్లడి. కార్ టీసెల్ థెరపీతో అత్యుత్తమ ఫలితాలను పొందొచ్చంటున్న అపోలో వైద్య నిపుణులు. రీస్టోర్డ్ ఉమెన్ కార్యక్రమంలో వివరాలు వెల్లడించిన వైనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖేనంటూ ప్రకటించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తనను ఎంపీగా గెలిపిస్తే విశాఖను అభివృద్ధి చేసి ఉత్తమ పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిన పాల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.